కొంతమంది వ్యక్తులు తమ అవసరాల కోసం కేవలం మనిషిని అడ్డుపెట్టుకొని ఆ మనిషి జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగుతా ఉన్నారు. ఎప్పుడైతే నీ అవసరాల కోసం ఎదుటి వ్యక్తిని వాడుకుంటావో, ఎప్పుడైతే నీ అవసరాల కోసం ఒక మనిషి జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగుతావో, పైనున్న పరమశివుడు ఆ అవసరాల కోసమే నిన్ను రోడ్డు మీద కాదు కదా, ఆఖరికి పరమశివుడు పైనున్న కాటికి లాగుతాడు నిన్ను. అర్థమైందా? పైనున్న కాటి అనేది ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ అవసరాల కోసం మోసం చేస్తున్నావో ఎదుటి వ్యక్తిని, అలాగే పైనున్న పరమశివుడు కూడా నిన్ను మోసం చేసి పైకి రప్పిస్తాడు. అప్పుడు ఉంటుంది నీకు ఆ కాటిలో కొలువు అనేది ఆయన చూపిస్తాడు. ఎప్పుడు కూడా అవసరాల కోసం మనిషిని ఎప్పుడూ వాడుకోకూడదు. తమ అవసరాల కోసం ఏదైనా ఉంటే నిజాన్ని చెప్పి నీతిగా నువ్వు ముందుకు సాగు. అప్పుడే ఆ పరమశివుడు అనేది ఎప్పుడూ కూడా దీవిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని ఎవ్వరూ నమ్మరు. కేవలం మసిబూసి మారేడుగాయ చేసే కాలం ఇది. మసిబూసి మారేడుగాయ చేసే వాళ్ళనే నమ్ముతారు. ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తులను ఎప్పుడూ నమ్మరు. ఈ నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఎప్పుడు నిందలు పడుతూనే ఉంటారు. కాబట్టి ఆ పరమశివుడు సాక్షి చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు నీతిగా నిలబడతావో ఏ రోజుకైనా సరే నువ్వే నిలబడతావు, నిన్నే నిలబెడతాడు దేవుడు. ఆయనే ఆ శివయ్య.